ఎంబీఏ పీజీడీఎంతో కంపేర్ చేసుకుంటే ఏబిఎం కోర్స్ కూడా ఉంది. సో దీని గురించి కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఏబిఎం చూసుకుంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ దీంట్లో స్పెషలైజేషన్స్ కూడా చెప్పండి. కాదండి, ఇది కూడా వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ ఇన్ ద పీజీడీఎం. ఓహో, ఓకే. సో పీజీడీఎంలోనే బట్ కాకపోతే మీతో ఇంతకు ముందు ఒక మాట చెప్పాను, రిలవెంట్ డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళు దానికి సంబంధించిన స్పెషలైజేషన్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని. అవును. సో అలాగే ఏబిఎం అనేది ఏంటి అంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గ్రాడ్యుయేషన్లో అంటే అండర్ గ్రాడ్యుయేషన్లో అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఉండాలి, ఆర్ అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్ చేసి ఉండాలి. లైక్ అగ్రికల్చర్ బీఎస్సీతో పాటుగా హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానివ్వండి, అండ్ అలాగే ఫిషరీస్ కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి, ఇలా అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్ ఉంటాయి. సో ఈ ఏబిఎం ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ గ్రాడ్యుయేషన్లో అగ్రికల్చర్ బీఎస్సీ ఆర్ అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్ ఖచ్చితంగా చేసి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఏబిఎం అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంసీఏ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంఎస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాటితో కంపేర్ చేసుకుంటే హౌ డిఫరెంట్ దీస్ కోర్సెస్ అనేది చెప్పండి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఎప్పుడైతే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళు కార్పొరేట్ లెవెల్ వెళ్ళడానికి అనేది మంచి అవకాశం ఉంటుంది అనేది చెప్పగలను. లైక్ యాజ్ ఎ పొజిషన్ ఆఫ్ సిఇఓ, యాజ్ ఎ పొజిషన్ ఆఫ్ ఎండి, యాజ్ ఎ పొజిషన్ ఆఫ్ డైరెక్టర్, ఒక టీమ్ లీడ్, ఒక మేనేజర్. సో ఒక ఫ్లోర్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటే వీళ్ళందరినీ మీకు చెప్పాను మేనేజ్మెంట్ అనేది ఏంటనేది ఒక ప్లానింగ్గా, ఒక ఆర్గనైజింగ్గా, లేదా ఒక స్టాటిటికల్గా స్టాఫ్ని మెయింటైన్ చేయడం కానివ్వండి, అల్టిమేట్లీ వాళ్ళ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసి అల్టిమేట్లీ వాళ్ళ గోల్ అనేది రీచ్ అవ్వడానికి ఏదైతే అవకాశం ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా, అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేనేజ్మెంట్ కోర్సెస్ పీజీడీఎం ఆర్ ఎంబీఏ సెలెక్ట్ చేసుకోవటం వల్ల మంచి కెరీర్ ఫ్యూచర్ అయితే ఉంటుందనేది చెప్పగలనండి. ఓకే, సూపర్. అంటే ఓకే, డిగ్రీ బీటెక్ వెల్ అండ్ గుడ్, బట్ ఈ కోర్సెస్ చేస్తే ఎంబీఏ కానీ పీజీడీఎం కానీ ఇంకా వీళ్ళ కెరీర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 100% అయితే 100% చెప్పగలరు. 100% ఇట్ మీన్స్ ఖచ్చితంగా వాళ్ళ ఎఫర్ట్స్ అందులో ఉండాలి. ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైనా డిగ్రీ కోర్సెస్ అయినా ఈ కోర్సెస్ అయినా ఖచ్చితంగా స్టూడెంట్ ఎఫర్ట్స్ అనేది కనిపించాలి. వాళ్ళ ఎఫర్ట్స్ అందులో ఉంది. ఎందుకంటే ఇప్పుడు పీజీడీఎంలో తీసుకోండి, నేను ఇందా మీకు చెప్పినట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఇవ్వడం కోసం వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం, ఇండస్ట్రియల్ విజిటింగ్స్ ప్రొవైడ్ చేయడం, ఇండస్ట్రీలో పెయిడ్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం, అండ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ ప్లేస్మెంట్ పాత్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అల్యూమినీ ఫార్మేషన్స్ కానివ్వండి, లేదా ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ లాగా కండక్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ మనకి పీజీడీఎం బిజినెస్ స్కూల్స్లో ప్రొవైడ్ చేయడం ద్వారా 100% వాళ్ళ ప్లేస్మెంట్ అప్పుడు ఈ మాక్ ఇంటర్వ్యూస్, ఈ ఇంటర్న్షిప్స్, ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ అన్నీ కూడా యూజ్ అవుతాయి కదా. రేపు ఏ ప్లేస్మెంట్, సపోజ్ ఈ స్టూడెంట్ ఒక ప్లేస్మెంట్ లేదా ఒక జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, లేదా అతను వెళ్ళి అతని క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా వాట్ వీ హ్యావ్ అనేది కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేయగలడు కదా. సో దానికైతే మంచి ఆ పాత్ అనేది క్లియర్గా ఉంటుంది చెప్పగలనండి. సూపర్ అండి, సూపర్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, బ్రహ్మారెడ్డి గారు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎనీ డిగ్రీ, ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఈ ఎంబీఏ పీజీడీఎం కోర్సెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు మిదాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయండి. సో మీకు మంచి మంచి బిజినెస్ స్కూల్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు ఇస్తారు. ఇంకా ఎటువంటి స్కాలర్షిప్స్ వస్తాయి, అండ్ మీ స్కిల్ ప్రకారం మీరు ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఇలా మీకు ప్రతి ఒక్కటి మీ కెరీర్లో కూడా వీళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సెస్ చేయడం వల్ల మీకు కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు, అండ్ అలాగే మీ బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ని పెంచుకోవచ్చు, అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ మీ కెరీర్ గ్రోత్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. సో ఒక్కసారి దీని గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.